రాష్ట్రం వేరుపడి కొత్త ప్రభుత్వం పవర్లోకొచ్చి పుష్కరం గడిచిందని నిన్న మొన్నటిదాకా పండుగ చేసుకుంది కూటమి. వాడవాడలా విజయోత్సవాలతో హోరెత్తించింది. కొత్త రాజధాని అమరావతి కమింగ్ సూన్ అని డెడ్ లైన్లు పెట్టి ప్రామిస్ల మీద ప్రామిస్లు చేశారు కూటమి నేతలు. వారం 10 రోజులు గడిచిందో లేదో అమరావతి చుట్టూ కొత్త పితలాటకం. అవును, ఏపీలో రాజధాని కథ 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా నడుస్తోంది. ఇప్పుడు జగన్ ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అల్టిమేట్. ఏపీలో కొత్తగా పొలిటికల్ క్లైమాక్స్ కి స్క్రీన్ ప్లే రెడీ అయినట్టే. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. రాజధానిపై మా సార్ స్టాండ్ ఇది అని పుష్పరాజ్ స్టైల్లో ఒట్టేసి మరి చెప్తున్నాయి ఏపీలో 2 ప్రధాన పార్టీలు. అమరావతి వర్సెస్ మావిగన్. ఏపీలో మళ్లీ క్యాపిటల్ కన్ఫ్యూజన్ షురూ చేసుకున్నాయి. నిన్నటి దాకా మావిగన్ ని ఆషామాషిగా తీసుకున్న జనానికి గట్టి క్లారిటీనే చేశారు వైసీపీ చీఫ్ జగన్. నవ్వకండి, మ్యాటర్ వెరీ సీరియస్ అని అన్ని ఊహాగానాలకి తెరదించేశారు. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, 3కి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏమిలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనిలా. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. మావిగన్ ని వర్కౌట్ చేస్తున్నామంటే అమరావతిని రద్దు చేస్తామనేగా అర్థం. ఇందులో డౌటే లేదంటోంది వైసీపీ. ఎన్నికలొస్తే కొట్లాడటానికి కూడా మావిగన్నే బ్రహ్మాస్త్రంగా తీసుకుంది. పోటీ అమరావతి వర్సెస్ మావిగన్ మధ్య ఉంటుందన్నప్పుడు జగన్ పొలిటికల్ సైరన్ కూడా మోగించినట్టయింది. ఇంకా నేను పోయినాను అనుకో, స్ట్రైట్గా ఏదో అమ్మన్నట్టుగా అంటారు చూసినామా, జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. నేను రైతుల సింపథైజర్ని. రైతులకు అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ఏదైతే జరుగుతూ ఉన్నాయో రైతులే చెప్తా ఉన్నారు. ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నాం అని చెప్పి రైతుల తరపున మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్లస్ నువ్వు చేస్తూ ఉన్న స్కాములు ఏదైతే ఉన్నాయో జెన్యూన్గా నువ్వు చేస్తూ ఉన్న స్కాములు చూపిస్తూ ఉన్నాం. కానీ మీరు వద్దంటే నేను ఆగుతానా అన్నట్టుంది అమరావతిలో రాజధాని నిర్మాణం. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులని అత్యంత ప్రతిష్టాత్మకంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూటమి సర్కార్. 50,000 కోట్లకు పైగా ఖర్చుతో 30,000 మందికి పైగా కార్మికులతో 5,000 భారీ యంత్రాలతో అమరావతిలో నిర్మాణం జరుగుతోంది. శాసనసభ, హైకోర్టు, సచివాలయం కోసం ఐకానిక్ టవర్లు, అధికారుల కోసం క్వార్టర్స్, రోడ్ల నిర్మాణం 30% పైగా పూర్తయినట్లుగా తాజాగా అంచనా కట్టింది ప్రభుత్వం. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అడుగుతున్నా? అమరావతి కోసం అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్, 183 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ తరహాలో సీడ్ యాక్సెస్ రోడ్ వెంట వాకింగ్ ట్రాక్, ఇలా హైటెక్ హంగులతో అమరావతికి కొత్త రూపునిచ్చేలాగా బ్లూ ప్రింట్ రెడీగా ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీ వచ్చేలాగా ప్రణాళికలు రాసేసింది ప్రభుత్వం. ఇవి కాకుండా త్వరలోనే అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కోసం స్కెచ్ రెడీ అయింది. అమరావతికి రైల్వే లైన్ పనుల్లో వేగం పెరిగింది. అమరావతిని కలుపుకుంటూ విజయవాడ మెట్రో రైల్ ప్రపోజల్ కేంద్రం దగ్గర పరిశీలనలో ఉంది. అమరావతిలో 45 కేంద్ర సంస్థలు ఒక్కచోట నిర్మించేందుకు కేంద్రం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాప్ 10 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అమరావతికి వచ్చేందుకు రెడీ చెప్పేశాయి. రాజధానిలో 3 కాలువల విస్తరణ, రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, 15 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా కూడా తట్టుకునేలా కరకట్ట నిర్మాణం, ఇవన్నీ కూడా పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్టులు. గత వారంలోనే సింగపూర్ టూరేసిన సీఎం చంద్రబాబు అక్కడ కూడా అమరావతి ప్రమోషన్ మీదే ఫోకస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో 2028 ఆఖర్లోగా అమరావతిలో రాజధాని నిర్మాణం ఫస్ట్ ఫేజ్ రెడీ అవుతుందని, ప్రధాని మోదీ చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తామని వాగ్దానం కూడా చేసేసింది కూటమి ప్రభుత్వం.
మళ్ళీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్ళీ ఇనాగరేట్ చేయడం. 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకున్నారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. ఈ పరిస్థితుల్లో జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకురావడం అంటే రాజధానిపై తమ వైఖరి ఇదేనని కొట్టినట్టు చెప్పడం. ఏపీ క్యాపిటల్ పై సహజంగానే కన్ఫ్యూజన్ క్రియేట్ అయినట్టు. మావిగన్ స్లోగన్ వైసీపీ రాజకీయ వ్యూహంలో భాగమా, లేక రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారా? పూర్తయిన అమరావతి నిర్మాణాలు ఫ్యూచర్ లో ఏమవుతాయి? రాజధానిపై తమ వైఖరిని కేంద్రం దగ్గర ఎలా జస్టిఫై చేసుకుంటారు? ఇవన్నీ కూడా జగన్ ముందున్న ప్రశ్నలు. కూటమి నుంచి వస్తున్న రియాక్షన్స్ అయితే అంతకు మించి అన్నట్లుగా ఉంది. మావిగన్ ఉచ్చారణలో జగన్ పేరు స్ఫురిస్తోందనుకుంటే మరో పేరు పెట్టుకోండి. రాజధానిపై మా పాలసీ అయితే ఇదే. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంట్లో డిబేట్లు జరుగుతూ ఉంటే అదే టైంలో ఏప్రిల్ 1వ తేదీ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఏపీ జనాన్ని ఏప్రిల్ ఫుల్ చేస్తున్నారా అని అప్పట్లో జనం తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆ తర్వాత వైసీపీ దాన్నే సీరియస్గా వర్కౌట్ చేస్తోంది. గతంలో విశాఖ, కర్నూలు, అమరావతి అని 3 రాజధానుల సూత్రాన్ని రాసుకున్న వైసీపీ ఇప్పుడు కోస్తాంధ్రలోని 3 నగరాల కలయికతో ఇలా కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. అమరావతి కాన్సెప్టే తప్పుల తడక అంటూ రాజధాని సమస్యకు తన దగ్గరున్న ప్లాన్ బిని బయటికి తీశారు జగన్. ఇది మావిగన్ సౌండ్ పుట్టుక. అమరావతికి ప్రత్యామ్నాయంగా దీన్ని వైసీపీ ఎంతవరకు తీసుకువెళ్తుంది అనేదే డౌట్. మన పిల్లలకు కూడా అర్థమయ్యేది కాదు. ఏ రాజధాని అని చెప్పాలి? 3 రాజధానులు అంటే మీకు 3 ఉన్నాయా అని అందరూ నవ్వేవాళ్ళు. ఎలాంటి అవమానాలు భరించాం. కొత్త రాష్ట్రంగా విడిపడ్డ తరువాత గత 12 ఏళ్లలో అష్టవంకర్లు తిరిగింది ఏపీలో రాజధాని అంశం. 2014లో రాజధాని లేని రాష్ట్రంగా విజయవాడ, గుంటూరులో పరిపాలనా భవనాలు సమకూర్చుకుంటూ బాలారిష్టాలు దాటుకుంటూ వచ్చింది బాబు తొలి జమానా. ఆర్థికంగా ఎదురీదుతూనే రాజధాని నిర్మాణం వైపు అడుగులు పడ్డాయి. క్యాపిటల్ సిటీ ఎక్కడైతే బెటర్ అనేది చిక్కు ప్రశ్న. ఏకాభిప్రాయానికి రావడానికి 1.5 ఏళ్ల పట్టింది. చివరికి అమరావతి వైపు మొగ్గు చూపి మోదీ చేతుల మీదుగా తొలిసారి శంకుస్థాపన జరిపించింది ఎన్డీఏ ప్రభుత్వం. ల్యాండ్ పూలింగ్ ద్వారా 33,000 ఎకరాల భూమిని సమీకరించడంలో ఎన్నో ప్రయాసలు. నిధుల సమీకరణ కూడా పెద్ద ఛాలెంజ్ గా మారింది. చూస్తుండగానే 3 ఏళ్లు గడిచిపోయాయి. ఎలక్షన్ ఇయర్ రానే వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీ పొలిటికల్ స్టోరీ పూర్తిగా అడ్డం తిరిగి వైసీపీ పవర్లోకి వచ్చింది. ప్రభుత్వాలు మారగానే ఆటోమేటిక్ గా పాలసీలు మారిపోయాయి. క్యాపిటల్ ఆఫ్ ఏపీపై జగన్ ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసి 3 రాజధానుల ప్రపోజల్ ని జనంలోకి తీసుకెళ్లింది. వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ గా డెవలప్ చేసి అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఉంచాలన్న జగన్ ఐడియాలజీపై 5 ఏళ్ల పాటు చర్చ జరిగింది. ఫలితం అమరావతి క్యాపిటల్ శంకుస్థాపన దగ్గరే ఆగిపోయింది. అలా రాజధాని లేని రాష్ట్రంగానే 10 ఏళ్లు గడిచిపోయాయి. మూడోసారి జరిగిన ఎన్నికల్లో కూటమి జయభేరి మోగించి చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వచ్చారు. రాజధానిగా అమరావతికి లైఫ్ వచ్చింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అదే అమరావతికి అట్టహాసంగా రెండోసారి శంకుస్థాపన జరిగింది. నిర్మాణ పనుల్లో కూడా వేగం పెరిగింది. రాజధానిగా అమరావతి త్వరగా పూర్తవ్వాలంటే, పూర్తయిన అమరావతిని ఎవరూ కదపకుండా ఉండాలంటే దానికి చట్టబద్ధత తప్పనిసరి అని భావించింది కూటమి సర్కార్. అందుకే ఆగమేఘాల మీద అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి ఫార్వర్డ్ చేసింది. ఏప్రిల్ 2న అమరావతి బిల్లును పార్లమెంట్ టేబుల్ మీదకి తీసుకొచ్చి ఓటింగ్ పెట్టించింది. ఎన్డీఏ కూటమి మద్దతుంది కనుక అమరావతి బిల్లు ఏకగ్రీవంగా గెలిచి చట్టంగా మారింది. కానీ లోకల్ గా అమరావతి కాన్సెప్ట్ ని ఎప్పటినుంచో తిరగమాత పెడుతున్న వైసీపీ అప్పటికే తీర్మానం సమయంలో అసెంబ్లీకి డుమ్మా కొట్టింది. దాన్నొక చిత్తుగాగితంతో పోల్చేసింది. పార్లమెంట్ లో కూడా అదే క్లారిటీతో ముందుకెళ్లింది జగన్ టీం. అమరావతికి 11 పార్టీలు సపోర్ట్ చేసిన వైసీపీ మాత్రం దూరంగా నిలబడింది. నేను కష్టపడి కేంద్రాన్ని చెప్పాను, వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. పార్లమెంట్ లో లోకసభ, రాజ్యసభ 2 కూడా ఆమోదించి చట్టాన్ని చేశాయి. కానీ గొడ్డలి పార్టీ సపోర్ట్ చేయలే.
గతంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఏ బిల్లును వ్యతిరేకించని వైసీపీ అమరావతి బిల్లుపై మాత్రం విరుద్ధంగా స్పందించింది. మతలబ్ ఏమై ఉంటుంది అని అప్పట్లో ఇంట్రెస్టింగ్ గా చర్చ జరిగింది. సొంత రాష్ట్ర రాజధాని విషయంలో కనీస బాధ్యత లేదా అని జనం నుంచి నిరసన వ్యక్తమైనా పర్వాలేదనుకుందా, లేక మావిగన్ స్లోగన్ తోనే చివరిదాకా పోరాడాలని అప్పటికే ఫిక్స్ అయిందా? ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రభుత్వంతో విభేదించిన పెనుమాక రైతులు గత నెలలో జగన్ ని కలిశారు. రైతులకు న్యాయం చేయడానికి వైసీపీ తరఫున ఒక కమిటీ వేయటం, ఆ కమిటీ అమరావతిలో టూరేసినప్పుడు రైతులు పోలీసులు అడ్డుకోవటం, ఇదంతా ఇంకో హైడ్రామా. అమరావతికి వెళ్లారు, ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడ కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. పెనుమాక రైతులు రమ్మన్నారు, మేము వెళ్తున్నాం. వెళ్ళకూడదా? ఏమన్నా పాకిస్తానా? ఇది మీ రాజ్యమా? చోడులాగా మావిగనని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడ? పెనుమాక రైతులిచ్చిన ఊతంతో వైసీపీ అమరావతి టాపిక్ ని మరింత లోతుగా జనంలోకి తీసుకెళ్లాలని భావించింది. స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టిన జగన్ మావిగన్ అంశంపై తిరుగులేని క్లారిటీ ఇవ్వటం రాష్ట్రంలో రాజకీయ కాకను రేపిందా? Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. జగన్ మావిగన్ కి కూటమి కౌంటర్లు కూడా బలంగానే ఉన్నాయి. మావిగన్ అండ్ అమరావతి రెండింటికి ఉన్న ప్లస్లేంటి మైనస్లేంటి? సరికొత్తగా మొదలైంది రచ్చ. కానీ అడ్వాంటేజ్ మాత్రం ఒక్క వైపే ఉంది. ఎటువైపు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి బర్నింగ్ టాపిక్. పోర్ట్ సిటీ మచిలీపట్నం, సెంట్రల్ సిటీ విజయవాడ, మిర్చి సిటీ గుంటూరు, ఈ ట్రిప్లెట్ ని కలిపి ఒక్క లైన్ మీదకి తీసుకొచ్చి ఇన్ఫ్రా డెవలప్ చేయొచ్చుగా. ఆ విధంగా స్టేట్ క్యాపిటల్ రీజియన్ SCR ని డిజైన్ చేసుకోవచ్చు కదా. కష్టమూ తగ్గుతుంది, ఖర్చు ఆదా అవుతుంది, చీప్ అండ్ బెస్ట్ క్యాపిటల్ తయారవుతుంది అనేది జగన్ కాన్సెప్ట్. జస్ట్ తనకొచ్చిన ఐడియాను అలా చెప్పేశారా, లేక ఫ్యూచర్ మీద స్పష్టమైన అవగాహనతోనే మాట్లాడుతున్నారా అని ఇన్నాళ్ళు ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరిగింది. ఇక మీదట రాజకీయ రచ్చ షురూ అవుతుందా? మావిగనే ఎన్నికల్లో మా బ్రహ్మాస్త్రం అని జగన్ తేల్చేశారు గనుక మావిగన్ కి ఘాటైన కౌంటర్లు సిద్ధం చేసుకుంటోంది కూటమి. అమరావత మావిగన 2029లో తేల్చుకుందాం అని జగన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ కూటమిని బాగానే టచ్ చేసింది. అమరావతిని మీరు చట్టబద్ధం చేస్తే మాత్రం మేమూరుకుంటామా, రాజధానికి మార్పులు చేయలేమా అనేది వైసీపీ లాజిక్. రాజ్యాంగంలో అసలు రాజధాని అనే టాపికే లేదు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నారు జగన్. కానీ క్యాపిటల్ సిటీపై జగన్ ఇస్తున్న స్టేట్మెంట్లే ఎగస్ పార్టీకి ఆయుధాలుగా మారుతున్నాయా? అడుగుతా ఉన్నా, అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా అని? రాజధాని అనేది ఏమిటి? ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఈ మూడు ఏడుంటే అది రాజధాని. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. బొత్సాలు, ఉమారెడ్లు, రోజాలు, వెల్లంపల్లు ప్రెస్ మీట్లు పెట్టి రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి చివరికి ఈ ప్రాంతంలో ఓట్లు కూడా వేయించుకొని ఎన్నికలైన తర్వాత వెన్నుపోటు పొడిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు విజయవాడను కలుపుకుంటూ 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేయాలన్నది జగన్ చెప్పిన మావిగన్ ప్లాన్. హైవేకు రెండు వైపులా అభివృద్ధి చేస్తే సరిపోతుంది, కొత్తగా పెద్ద పెద్ద భవనాలు కట్టాల్సిన పనే లేదు అని క్లారిటీ ఇస్తోంది వైసీపీ. ఇప్పుడేమో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. నాకే అర్థం కావట్లేదు. ఆపండి ఇంకా మీ వ్యంగ, లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి, ప్రజల్ని మోసం చేసేటటువంటి డైలాగులు ఆపండి. 5,000 ఎకరాలు తీసుకొచ్చి అక్కడ ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకొక 5,000 ఎకరాలు తీసుకుని అక్కడ ట్రైన్స్ ఏర్పాటు చేస్తానన్నాడు. ఇవన్నీ అయ్యేపటికి మనం బతుకున్నాం. ఇవి చేసి ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ఎయిర్పోర్ట్ కానీ, పోర్ట్లు కానీ, లేకపోతే రైల్వే స్టేషన్స్ కానీ అన్నీ కూడా సమృద్ధిగా ఉండేటువంటి దాన్ని మరింత అవకాశం కల్పించినట్లయితే భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా ఈ మావిగన్ సిటీ తయారవుతుంది అనేటువంటి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3 రాజధానులు అని వైజాగ్ లో 500 కోట్లు ప్రజాధనం వృధా చేశారు.
ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నానికి తూచుకొడుతున్నారు అని పనిలో పనిగా ఉత్తరాంధ్రను తట్టి లేపుతోంది జనసేన. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏం చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజలు విశ్వసించరు. వాళ్ళు వెళితే మొన్న రాజధాని రైతుల దగ్గరికి వెళితే ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోమనండి. వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళినప్పుడు ప్రజలు మొన్నేమో కోడిగుడ్లు విసిరారు, రేపొద్దున ఇంకేం విసురుతారో వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. అసలు అమరావతి వర్సెస్ మావిగన్ అనే చర్చే మీనింగ్లెస్. 12 ఏళ్ల కిందట చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నారు. ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు అనే మధ్యవాదాలు కూడా వినిపిస్తున్నాయి. మావిగన్ పేరు చెప్పి మళ్లీ భూములు తీసుకుంటారా అని వైసీపీ మీద ప్రశ్నలు కూడా పడుతున్నాయి. చంద్రబాబుని మళ్ళా గెలిపిస్తే అమరావతిని ఆయన రాజధానిగా కడతాడని చెప్పి ప్రజల ఎన్నికల మ్యాండేట్ ఇస్తే, ప్రజల ఎన్నికల మ్యాండేట్ని గౌరవించకుండా నువ్వు ప్రజల్ని మరీ అమాయకులను చేసి మరీ ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, తెలుగు జాతిని రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి ఇంకెంతకాలం డ్రామాలు ఆడతావు? కానీ మావిగన్ ఈజ్ బెటర్ దాన్ అమరావతి అనే మాటకే కట్టుబడింది వైసీపీ. తమ అధినేత ఇచ్చిన వాయిస్ కి కోరస్ ఇస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. కంప చెట్లు తొలగించడానికి, వరద నీటిని తోడేందుకే వేల కోట్లు తగలేస్తున్నారు. అమరావతి కోసం పెట్టే ఖర్చులో 20% నిధులతోనే మావిగన్ పూర్తవుతుంది. ఇది పక్కా అంటోంది వైసీపీ. ఒక వర్షం పడినప్పుడు అక్కడ నీరు తోడడానికే వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉంది. ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ఈ విధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ఉండే పరిస్థితి జగనన్న. అందువల్లనే ఇంత మంచి ప్రతిపాదనని మావిగన్ పేరుతో తీసుకురావడం జరిగింది. అలాగే తీసుకుంటే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా దీని మీద ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాము. అమరావతి వ్యక్తిగత రాజకీయ అంశం కాదు, ప్రజల భవిష్యత్తు. ఆటలాడుకోవద్దు అని సుద్దులు చెప్తోంది బీజేపీ. పైగా ప్రజల తీర్పును గౌరవించి కూటమి నిర్ణయాన్ని శిరసావహించాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోంది కమలం పార్టీ. మావిగన్ ఇది ఒక విచిత్రమైన సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నారు. అంటే మళ్ళీ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అమరావతి ప్రస్తావన లేదు అక్కడ. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అంటున్నారు. సో మరి మిగిలిన డెవలప్ చేసిన పరిస్థితి ఏంటి? సో తప్పనిసరిగా ఇది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి డిటర్మెంటల్ ఇష్యూ కింద అవుతుంది. అటు రాజధాని పరిధిలోని మందడంలో అమరావతి చేసి అత్యవసరంగా సమావేశమైంది. వైసీపీ వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి, రాబోయే రోజుల్లో అమరావతిని ఎలా కాపాడుకోవాలనే అంశంపై సీరియస్ గా చర్చించింది. 95% మంది రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. మిగిలిన 5% మంది రైతుల తరపున మొసలి కన్నీరు కారుస్తారా అని ప్రశ్నిస్తోంది జేఏసీ. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, అమరావతి అనేటువంటిది ఒక మహాపట్టణం చేయాలనేటువంటి ప్రతిపాదనే ఇక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు వారు చెప్పినటువంటిది ఈ ప్రతిపాదనలో ఒక అంశమే. అది మళ్ళీ దాన్ని ఎడగొట్టి దాని రాజధాని అంటాం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం. జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే మావిగన్ ప్రపోజల్ ని ప్రధాని మోదీ దగ్గర ప్రస్తావిస్తారా అని ఛాలెంజ్లు కూడా వినిపిస్తున్నాయి. సో అక్కడ అమరావతి పనులు చకచకా జరిగిపోతూ ఉంటే ఇక్కడ మావిగన్ పేరుతో వేడి వేడిగా కొత్త పాలసీ తయారవుతోంది. కాదు ఆల్రెడీ తయారైపోయింది. మావిగన్ ని ఆషామాషిగా తీసుకోను, మేనిఫెస్టోలో కూడా రాసి పెడతా అని జగన్ ఇచ్చిన మాట మంటలు రేపుతోంది. సో రాజధానిపై రచ్చ 2029 ఎన్నికల నాటికి పీక్స్ కి చేరడమైతే పక్కా. ఇంకా రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అదే అమరావతి. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా ఇదే తంతు. ఫ్యూచర్ సిటీని వాళ్ళు ముద్దు చేస్తారు, వీళ్ళొచ్చి రద్దు చేస్తామంటారు. ఏ రాష్ట్రంలో చూసినా రాజధాని చుట్టూ ఇదే రాజకీయం. మేనిఫెస్టోల్లో ఫ్రీ సైకిళ్లు, ఫ్రీ మిక్సీలు, ఫ్రీ గ్రైండర్ల లాగా ఫ్రీ రాజధాని అని కొత్త ఆప్షన్ కనిపెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల, రాజకీయ ప్రయోజనాల అటుంచితే ఏపీలో 2029 ఎన్నికల్లో ఎజెండాలు మాత్రం ఫిక్స్.
ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.